తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఒకసారి మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. తెలంగాణ పేపర్ భయం గుప్పిట సీఎం రేవంత్, అనుమానం పెనుభూతమైందా? 6 నుండి 9వ ఫ్లోర్ లోకి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లోర్ టైల్స్, ఫాల్ సీలింగ్ అన్ని తీయించేస్తున్నారని ప్రచారం. సెక్రటరియట్ మార్పులు చేర్పుల వెనుక మర్మమేంటి? వాస్తు కోసమా, భయంతోనా? అసలు కారణం ఏంటి? ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శలు. అనుమానం పెనుభూతమైందంటారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆయనకు తన పీఠం ఎక్కడ చేయి జారుతుందో అన్న భయం పట్టుకున్నట్టు కనిపిస్తుంది. సెక్రటరియట్ నుంచి పాలన అచ్చొస్తుందా రాదా అన్న అనుమానంతో ఆయన కింద మీద అవుతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే సెక్రటరియట్ లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇప్పటికే సింహద్వారం నుంచి ఎంట్రీ ఇచ్చుడు బంద్ చేసిన ఆయన 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారని సమాచారం. దీనికి తగ్గట్టుగా చకచక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ 9వ ఫ్లోర్ లోని తన ఛాంబర్ లో టైల్స్, ఫాల్ సీలింగ్ తో సహా మొత్తం తీయించేసి కొత్తవి వేస్తున్నారట. దీని వెనుక పెద్ద కథే ఉందన్న ప్రచారం జరుగుతుంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? ఓసారి పూర్తి కథనం చదవండి. రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదాయం పెంచడం ఏమో గాని ఖర్చు పెట్టించడంలో మాత్రం ముందుంటున్నారు. వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించవలసిన ముఖ్యమంత్రి డబుల్ ఖర్చులు చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ సెక్రటరియట్ లో వాస్తు మార్పుల పేరుతో జరుగుతున్న పనులు. 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్ కు వెళ్తున్న ఆయన అక్కడ తన ఛాంబర్ లో చేయిస్తున్న పనులు డబుల్ ఖర్చుకు నిదర్శనం. మారిస్తే మార్చారు, కానీ అక్కడ ఉన్న పాత ఫ్లోర్ టైల్స్ ను, పాత ఫాల్ సీలింగ్ ను మొత్తాన్ని తీసేయడం వెనుక పెద్ద చర్చ జరుగుతుంది. ఏందో ఆ చర్చ చూద్దాం. మరి ఆ చర్చేంది, ఈ చర్చేంది, ఈయన ఎత్తున్న కథ ఏంది? అక్కడ పాత సర్కారు ఏవో కెమెరాలు పెట్టుండొచ్చని, మైక్రోఫోన్స్ ఉండొచ్చని సీఎం అనుమానిస్తున్నారట. ఆ అనుమానంతోనే మొత్తం తీయించేస్తున్నారట. మళ్ళీ కొత్తగా వేయిస్తున్నారట. ఇదెక్కడి అనుమానమో ఏమో గాని జనం డబ్బు మాత్రం గోవిందా అంటున్నారు. జనం సమస్యలను పక్కన పెట్టి ఈ వాస్తు పనులను ఎత్తిన వేసుకోవడం ఏంటన్న చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గతంలో వాస్తు పైన నానా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం పై పౌరుష పదజాలాన్ని ప్రయోగించిన విషయం కూడా తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా లోపలికి పోయే కొద్ది ఇదే ఉంటది. కానీ ఇక్కడ సిగ్గుపోయే విషయం ఏంటంటే, ఫ్లోర్స్ కింద ఏంటిది, ఏమన్నా సీక్రెట్ కెమెరాలు పెట్టున్నారా? ఒక పని చేయరాదు రేవంత్ రెడ్డి గారు, సెక్రటరియట్ మొత్తం కూలగొట్టు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ సీసీ కెమెరాలు పెట్టిండో, ఏ సీక్రెట్ కెమెరాలు పెట్టిండో ఈ భయం ఉన్నది కదా మీకు. మొత్తం సెక్రటరియట్ కూలగొట్టు. జిల్లాల్లో ఉన్న ప్రతి కలెక్టర్ ఆఫీసును కూలగొట్టు. ఇక్కడ ఉన్న ప్రజాభవన్ను కూడా కూలగొట్టు. ఎందుకైతే నీ చుట్టూ ఏదో జరుగుతుందనే ఒక అభద్రత భావంలోకి వచ్చింది కదా మీరు. ఆ అభద్రత భావం నిన్ను విడిచిపోదు. అనుమానం పెనుభూతం అని ఒట్టిగా అనలే, ఏదో దయ్యం వస్తుంది అన్నట్టు ఉంటుంది. మన చుట్టే దయ్యం తిరుగుతుంది, మనల్ని ఏదో భూతం ఆవరించింది, ఇప్పుడు మనకేదో అయిపోతుంది. ఇదంతా నీ అభద్రత భావం, నీ చేతగానితనం, నీకు పరిపాలన విభాగం పట్ల ఏ మాత్రం అవగాహన లేని తనం ఇది. లేకపోతే గివ్వేంటిదా, కట్టి 2 సంవత్సరాలు కూడా కాలేదు. అది ఫ్లోర్ల కింద, సీలింగ్ పైన, గోడలకు, బాత్రూమ్లలో ఈ అన్నిట్లో ఏదో పెట్టిందని ఒక అనుమానంతో రేవంత్ రెడ్డి గారట మొత్తం మార్చుతాడట. ఇన్ని రోజులు కేసీఆర్ పోయిన ద్వారం నుండి కాకుండా వేరే ద్వారం నుండి పోతున్నాడట. కేసీఆర్ కూర్చున్న 6వ ఫ్లోర్లో కాకుండా 9వ ఫ్లోర్కి మారుస్తున్నాడట. ఇట్లా మారిస్తే ఉంటుందా నీ కుర్చీ? నువ్వు ఇచ్చిన హామీలు, నీ పార్టీ ఇచ్చిన హామీలు, నీ డాంబికాలు, ఇగో 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు పోయి తెచ్చుకోరు రుణాలు. ఈ మాటలన్నీ ప్రజలు మర్చిపోయిన అనుకుంటున్నావా? నువ్వు చేయవలసింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? కేసీఆరే విపరీతంగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది. అది మర్చిపోకముందే నువ్వు కొత్త దేశాలు ముందటేసుకుంటా అంటివి. దీంతో ఏమన్నా ముందర పనేనా ఇది? ఏమన్నా రాష్ట్రం ముందర పడే పనేనా ఇది? వాస్తులు మార్పిచ్చుడు, సీలింగ్ మార్పిచ్చుడు, ఫ్లోర్లు మార్పిచ్చుడు, ఇంత అనుమానమా? ఇంత అనుమానంతో ఆగమాగం అవుతున్నావా?
బతికి బట్ట కట్టానా నీ ప్రభుత్వంకి ఇట్లా చేస్తే? నువ్వు ఉండేనా సగం అనుమానంతో చచ్చితట్టున్నావు. నీ సర్కారు నువ్వు కేసీఆర్ ఏం చేస్తాడో కేసీఆర్ కు పుసుకున్న 10 ఎంపీ సీట్లు వచ్చిందంటే ఏమైపోతుందో. కేసీఆర్ లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు. కేసీఆర్ ఏదో చేస్తాడు, ఎవడో మంత్రగాని తీసుకొస్తాడు, నాకు మంత్రాలు చేస్తాడు. ఇవే అనుమానం ఉన్నది నీకు. ఈ అనుమానంతో సర్కారు నడపలేవు. నువ్వు దిగిపోతే దిగిపో, ఇంకేమన్నా తెలియకల్లోనికి వాళ్ళేమన్నా నడిపిస్తారేమో. లేకపోతే మొత్తమే చేతులు ఎత్తేసి ఈ ప్రజల ముందుకు వచ్చి మాకు పరిపాలన విభాగం అర్థమైతే లేదు, మా వల్ల అయితే లేదని చేతులు ఎత్తేయండి. అట్లానన్నా ప్రజలు సంతోషపడతారు. ఇంకెవరినన్నా తీసుకొచ్చి గెలిపించుకొని అరే ముద్దుగా చేయరా రాష్ట్రాన్ని అంటారు. గింత అనుమానం ఆ రోజుకో చేసామా? రాష్ట్ర చిహ్నం మార్తివి, రాష్ట్రాన్ని టీఎస్ అంటే టీజీ అని పెడితివి. ఒక్కనాటి కథ కాదే నీతోటి. గట్టుకు మరిగిన కుక్క ఏదో వెళ్ళి చచ్చిపోయినట్టు నీతోటి గట్లనే అవుతుంది. రేవంత్ రెడ్డి గారు గీ వాస్తులు మారుతాయిట్రా. రేవంత్ రెడ్డి గారు 6వ ఫ్లోర్ నుండి 9వ ఫ్లోర్కు పోతే 9వ ఫ్లోర్ నుంచి 1వ ఫ్లోర్కి వస్తే పరిపాలన చక్కబడుతుందా? పథకాలు అందుతాయా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరుతాయా? ఇవి చేస్తే కాదు. ముందు ఆ నీ మేనిఫెస్టో బుక్ ముందటేసుకొని ఏం చెప్పినావు, ఏం చేయలే, రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఖర్చులు ఎంత, ఆదాయం ఎంత వస్తుంది, ఎంత పోతుంది, గతంలో ఉన్న అధికారులందరినీ ముందర కూర్చోబెట్టుకొని బడ్జెట్ లెక్కలు వేసుకొని ముందరబాడు. గీ అనుమానమా? చూస్తేనేమో ముద్దుగా ఉంటివి, చిన్న పిల్లగాని లెక్కనే ఉంటివి, వయసు పిల్లగాని లెక్క. గిన్నె అనుమానాలతోటి అది దొవ్విత్తాంటివి, ఇది దొవ్విత్తాంటివి, అటు ఉరుకుతాంటివి, ఇటు ఉరుకుతాంటివి. కృషి ఉంటుందో ఊడుతుందో అనే భయం.